వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ లేఖనాన్ని చదువుకుందాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్న మా దేవా, వాక్యమును వినడానికి వచ్చిన మమ్మును మీ నోటి మాట చేత బలపరిచి నడిపించి స్థిరపరిచి నీలో ఉన్న మహిమకాంతితో నింపుమని, నీ సన్నిధిలో ఉన్న ప్రభావము నీ పాదాల దగ్గరకు వచ్చిన మా అందరికీ అనుగ్రహింపచేయమని, నీ సన్నిధి కాంతితో మమ్మను నింపుమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ లేఖనములో యోహాను గారు రాసినటువంటి గ్రంథాన్ని, ఈ పుస్తకాన్ని మనము చదువుకున్న వారమై ఉన్నాము. నేటి దినమందు జూలై మాసము 1వ తారీఖు నుండి ఆగస్టు మాసము 10వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి మోషే సుఖోపవాస ప్రార్థనా దీక్ష కార్యక్రమాలు మన ముందున్నాయి. ఈరోజున నా పాఠము సన్నిధి. సత్ అంటే మంచి, సన్నిధి ఎలాంటిది? మంచి సన్నిధి. సన్నిధి చాలా మంచిది కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి? సన్నిధి చేయాలి. మన దైవజనులు దేవదసయ్య గారు తెలియచేశారు, సన్నిధి చెయ్యని వారు ఎవరైనా ఏర్పాటులో లేనట్టే అని రాశారు. సన్నిధి చెయ్యని వారు ఏర్పాటులో లేనివారు అని రాశారు. ఇప్పుడు మనం ఏర్పాటులోనికి రావాలంటే, ఏర్పాటు అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఒక రాజుగారు విందు చేస్తూ చాలామందిని పిలిచాడు భోజనానికి. తన కుమారుడి యొక్క వివాహానికి రమ్మని ఆహ్వానం పలికిస్తే అనేకులు పిలువబడ్డారు, కానీ ఏర్పాటైన వారు కొందరే. పిలుపు అందరికీ, ఏర్పాటు కొందరికి. పిలుపు అందరికీ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుల వారు 2 చేతులు చాచి ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు, కొందరిని ఏమీ కాదు. అందరూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ఆయన కలుగు చేసుకున్న సమస్త జనులు, భారం మోస్తున్న అందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడు. పిలుపు అందరికీ కూడా, కానీ ఏర్పాటు కొందరికి. ఆ ఏర్పాటులో మనం ఉన్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఏర్పాటులోనికి ఎప్పుడు వస్తారు అంటే సన్నిధి చేసిన వారే ఏర్పాటులోనికి వస్తారు. పిలువబడ్డం వేరు అనగా పిలువబడ్డారు అనగా మన సమస్యలను బట్టి వస్తాము, ఇబ్బందులను బట్టి వస్తాము, వ్యాధులు ఉంటే వస్తాము. మరి పిలిచాడు కనుక, అందరినీ పిలిచాడు కనుక ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు అని ఎవరు పడితే వాళ్ళు, ఏ మతమైనా రావచ్చు, ఏ కులస్తులైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, కాబట్టి ఎవరైనా వస్తారు. కానీ సన్నిధిలోకి వచ్చిన వారు ఏర్పాటులో ఉన్నవారు అని అర్థం. అంటే మేము సన్నిధి ఎరగని వారమా అని అనుకుంటే పొరపాటే. కారణం ఏంటి అని అంటే, సన్నిధికి చాలా గొప్ప అర్థం కనబడుతుంది. సన్నిధి అంటే ఒకరోజు చేసి మానేసేది కాదు. ఆదివారం గుడికొచ్చి మరలా వారం వరకు చూసేది కాదు. ఆదివారం ప్రార్థన వేరు, సన్నిధి అనుభవము వేరు. మీకు అర్థమయ్యేటట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆదివారం గుడి అందరికీ కూడా అవసరం. అవునా కదా? చిన్నవారైనా, పెద్దవారైనా, పేదవారైనా, గొప్పవారైనా ఆదివారము ఆరాధన దినము అందరూ కూడా ఏం చేయాలి? ప్రభుని ఆరాధించడానికి రావాలి. ఇది కామన్గా జరుగుతుంది. సన్నిధి అనేది ఎవరు చేస్తారు అంటే, యేసు ప్రభువు మీద అతిమిక్కిలి ప్రేమ కలిగిన వారు. యేసు ప్రభువే నా దైవం, యేసు ప్రభు లేకపోతే నేను ఏమి ఉండలేను, యేసుతోనే నా జీవితం, యేసే నన్ను బ్రతికిస్తున్నాడు, యేసేలోనే ఆనందం అనుకున్నవారు ప్రతినిత్యం కూడా ఆయనతో ఏం చేస్తారు? సహవాసం చేస్తారు. మీకు అర్థం అవ్వాలి. ఆదివారం వేరు, సోమవారం స్వస్థశాలలు వేరు, శుక్రవారం సిలువ ధ్యానం వేరు,
ఇవన్నీ కంటే ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? దైవ సన్నిధి. దాని పేరు దైవజనులు అన్నారు సన్నిధి. సన్నిధి చాలా మంచిది, మంచి అలవాటు. అది మన దైవజనులు గురువర్యులు ఫాదర్ ఎం దాదసాయి గారు మనకి నేర్పించారు. ఆ సన్నిధి ఈ రోజున సతికిలబడిపోతుంది. కారణం ఏంటంటే మానవులైన వారందరూ కూడా ఏం చేస్తున్నారు? పనుల్లో పడిపోయారు. అవునా కదా? పను భారం ఎక్కువైపోయింది, బాధ్యతలు పెరిగిపోయాయి. ఇంకా చెప్పాలంటే అందరూ కూడా ఏదో సంపాదించేయాలని సంపాదన యోచన మీద ఆలోచనలు కలిగి ఉన్నారు. ఒకటి కొన్నారంటే దాన్ని ఇంకా ఎక్కువగా చేసుకోవాలి, ఒకటి అనుభవిస్తున్నారంటే ఇంకా ఏదో అనుభవించాలి అనే తపనతో ఉన్నారు. కానీ దేవునితో సంబంధం అనేది మానవులు ఏం చేస్తున్నారు? తెంచేసుకుంటున్నారు. అదే మన గురువర్యులు మనకు నేర్పించారు. సన్నిధి ఎంత మంచిది, ఎంత గొప్పది, ఎంత భాగ్యముతో కూడినది. ఆ మాటలన్నీ కూడా లేఖనములో రాశారు. అందుకని ఏదైనా మర్చిపో, కానీ ఏం మర్చిపోద్దు? సన్నిధి చేయడం మర్చిపోవద్దు. ఏర్పాటులోనికి వస్తే నీకు అర్థమవుతుంది, డబ్బు ఉంటే లేని సంతోషం, డబ్బుతో రాని సంతోషం సన్నిధితో ముడిపడి ఉంది. ఇది నేర్చుకున్నవాడు సన్నిధి నిత్యం చేస్తాడు. అందుకని ఈ లేఖనములో మనం చదివాము, లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అంటే దేవుని వలన ఇవేం పుట్టలేదు. శరీరానికి సంబంధించి ఆశలు ఉండొచ్చు, అవి దేవుడి వల్ల పుట్టలేదు. అర్థమైందా? శరీర ఆశలు అంటే ఏంటి? శరీరం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది? మంచి వస్త్రం వేసుకోవాలా, మంచి నగలు ధరించుకోవాలా, మంచి ఫుడ్ తినాలి, ఏవేవో చేయాలి. ఈ ఆశలు తండ్రి వలన పుట్టినవి కావు. శరీర కోరికలు ఏవి తండ్రి వలన పుట్టినవి కావు. మరి ఏంటి తండ్రి వలన పుట్టినవి అంటే ఆయనతో ఉండాలా, ఆయనే బ్రతికిస్తాడు, ఆయనే బలపరుస్తాడు, నాకేది ఏర్పాటు చేశాడో ఆయనే చూసుకుంటాడు. నేను ఆయనలో నడిస్తే ఆయనే నన్ను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఈ కోరిక ఎప్పుడు పుడుతుందంటే ప్రభువులో నడుస్తూ ఉన్నప్పుడు పుడుతుంది. చాలామందికి అర్థం కాక అనుకుంటారు సన్నిధిలోకి వస్తే ఏమవుతుంది, సన్నిధిలో ఉంటే ఏమవుతుంది అనుకుంటారు. కానీ వాస్తవంగా సన్నిధితో సన్నిధి కలిగినటువంటి మానవులమైనటువంటి వారిని అడిగితే తెలుస్తుంది, సన్నిధి చేసేవారి ముఖాలు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. సన్నిధి చేసేవారు ఎప్పుడు కూడా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఎలా ఉంటారు? కలగా ఉంటారు. ఎందుకు అనంటే సన్నిధిలో అంతా గొప్పతనం ఉంది. దాన్ని ఇప్పుడు పరిశుద్ధ లేఖనములో నుండి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మనలను మంచివారిగా తయారు చేస్తుంది సన్నిధి. సన్నిధి మంచిది కనుక మనందరం కూడా మంచివారముగా తయారు కాగలము. మరి మేము మంచివారం కాదా అండి అని మీరు నన్ను క్వశ్చనించవచ్చు. ఎంత మంచివారం మనం? మన మట్టుకు మనమే మంచివారం, ఇతరులకు మంచి వాళ్ళమా? ఆలోచన చేయండి. మన మట్టుకు మనం మంచివాళ్ళం. ఎందుకంటే ఒక అమ్మగా, ఒక నాన్నగా, ఒక సహోదరిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక బిడ్డగా నీ మట్టుకు నీవు మంచిదానువుగా ఉండొచ్చేమో, కానీ ఇతరులకు మంచిదానము కాకపోవచ్చు. ఇతరులకు మంచి చేయాలని ఏం నేర్పిస్తుంది? సన్నిధి నేర్పిస్తుంది. నీకు మాత్రమే కాదు, నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించు. ఎవరు నేర్పిస్తున్నారు? సన్నిధి నేర్పిస్తుంది, దేవుడు నేర్పిస్తున్నాడు. మనము ఎరగని వాటిని సన్నిధి అన్నటువంటి ఈ దైవ అగ్ని మనకి చక్కని మాటలను నేర్పిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు మనమే మంచివారం అనిపించుకోవడం కాదు, మనలను మంచివారిగా తయారు చేసే దేవుని ఎదుటకు మనం రావాలా. అప్పుడు మనము మంచివారముగా కాగలము, మంచి వెలుగు సంబంధులం కాగలము. ఎందుకు ఈ సన్నిధి చేయాలి అంటే దైవజనులు దాదసాయి గారు మనకు నేర్పించారు. చెడుగెక్కువగు చున్నాది భూలోకమున, చెడుగెక్కువగు, చెడుగుపై మంచిపై చేయగలదౌ నాట్లు విడువాక ప్రార్థించుడి. మీ ప్రార్థన కడవరకు పోనీ, మీ ప్రార్థన కడవరకు పో. మనలో ఏముంది?
చెప్పండి, చెడుగుంది. లోకంలో ఏముంది? చెడుగుంది. అంతటా ఏం కనబడుతుంది? చెడుగే కనబడుతుంది. చెడుగు ఎక్కువ అవుతున్న ఈ సందర్భములో చెడుగుపై మంచి చేయగలదవునట్లుగా మనం అందరం విడవకేం చేయాలి? చెడుగు జరుగుతూ ఉందనుకోండి, ఏం మంచి బాగుంటుంది? చెడుగే తలపెడుతున్నారనుకోండి, అంతా కూడా ఏమైపోద్ది? చెడిపోద్ది. చెడపకురా చెడేవు. ఒక్కరితో పోదు. ఇది చెడుగనేది అలుముకుందనుకోండి, మొత్తం అంతా కూడా ఏమైపోద్ది? చెడిపేస్తుంది. ఆ దినమందు ఆదికాల పుస్తకంలో ఉన్న ఆదామవ్వల దగ్గర తర్వాత నుండి వచ్చినటువంటి జనం చెడిపోయారనే కదా దేవుడు భూలోకాన్ని ఏం చేశాడు? శుభ్రం చేశారు. చెడుగా ఎక్కువైపోతుంది ఈ లోకములో. ఎవడిలో కూడా మంచి అనేది ఏం లేదు, కనబడ్డం లేదు. అందుకని మనమందరం కూడా మనకి చేతనైనంత వరకు మనము మంచిని చేయాలి, మంచిని చేసేవారుగా ప్రోత్సాహపరచాలి. చెడుగు చేస్తూ ఉన్న వారిని ప్రోత్సహించారనుకోండి, మనకేం కలిసి రాదు, మనం కూడా చెడిపోతాం. మంచి చేయాలి అని నీకు అనిపించేటప్పుడు నా వల్ల కాదు అని నీవు సతికిలి పడిపోకూడదు. కానీ నీకు చేతనైనంత వరకు మంచి చేస్తూ ఇతరుల చేత కూడా ఏం చేయించాలి? మంచిని చేయగలదైనట్లుగా ప్రార్థన విడవకుండగా చేయాలి. వాళ్ళు చెడిపోతున్నారండి, ఎంతో ప్రార్థన చేస్తున్నారండి, చెడిపోతున్నారండి. మనకు అనవసరం. మనం ప్రార్థన చేశామా లేదా అనేది మనము క్వశ్చనించుకోవాలి. కారణం ఏంటంటే మన దైవజనులు నేర్పించారు, బహుగా ప్రార్థన చేయండి. మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన ద్వారా వస్తుంది. బలం ఎక్కడి నుంచి వస్తుంది? చాలా ఫ్రూట్స్ తింటున్నాం, బలం రావట్లేదు. కారణం ఫ్రూట్స్లో కూడా ఏం లేదు, శక్తి లేదు. బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన వలన జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, ఉదయకాలం, మధ్యాహ్న కాలం, ఎనీ టైం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎక్కువగా ఏం చేయాలి? దేవునితో మాట్లాడండి. దానికి మించి మనం చేయవలసింది ఏంటంటే దేవుడు మనతో ఏం మాట్లాడతారో కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. మనం మాట్లాడుతూ ఉంటే ఆయనకి కూడా అనిపిస్తుంది, ఎప్పుడు వాళ్ళే మాట్లాడతారా, మరి నేను మాట్లాడితే వినరా అని అనిపిస్తుంది. అవునా కదా? మనం మాట్లాడుతుంటే ఆయన వినేటప్పుడు, ఆయన మాట్లాడేటప్పుడు మనం కూడా ఏం చేయాలి? వినాలి. మనం ఏమైనా గొప్ప వాళ్ళం ఏంటండి? ఆగు ప్రభువా అంటే ఆగుతున్నాడు కదా, మరి నీవు ఆగు అమ్మాయి అంటే నీవు కూడా ఏం చేయాలి? ఆగాల వద్దా? నీవేమంత గొప్పదానో కాదు. కాబట్టి ఆయన కూడా నీతో ఏదో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అప్పుడు మనం కూడా కొద్ది సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎనీ టైం తిన్నామా, పడుకున్నామా, లేచామా, తెల్లారిందంటే కుదరదు. పని చేసుకునే వాళ్ళే చేసుకోండి. కానీ మనం ఏం చేయాలి? ప్రభువు కూడా నాతో ఏదో మాట్లాడుతున్నారు. మీరు ఏ పుస్తకాన్ని చూసినా పని చేసుకున్న వాళ్ళతోనే దేవుడు మాట్లాడారు, కూలి పనులకి వెళ్ళే వాళ్ళతో మాట్లాడారు, ఏమండి పశువుల కాపరులతో మాట్లాడారు, పళ్ళు ఏరుకున్న వారితో మాట్లాడారు, ఏమండి ఆయా చిన్న చిన్న వర్తకాలు చేసుకున్న వాళ్ళతో మాట్లాడారు. ఎందరోతో మాట్లాడినప్పుడు మనం కూడా సమయం ఇచ్చితే ఏం పోయింది? మనతో కూడా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతారు. చాలామంది సాక్ష్యాలు చూస్తే చదువు రాని మొద్దునైన నాతో దేవుడు మాట్లాడారండి అంటారు. మనం దేవునితో సహవాసం చేయాలనిపిస్తే దేవుడు ఎలాగైనా మాట్లాడతారు. మనమే మాట్లాడేస్తూ ఉంటే, సొద చెప్పినట్లుగా ఎప్పుడు చెప్పేదే చెప్తా ఉంటే కుదరదు. ఆయన కూడా మనతో ఏదో మాట్లాడతారు. అది వాక్యము ద్వారా కావచ్చు. అర్థం చేసుకోండి. వాక్యము ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, స్వప్నం ద్వారా మాట్లాడతారు. ఆయన దగ్గర కూర్చుంటే ఏదైనా, ఎలాగైనా, ఎవరితోనైనా, ఎవరిలో నుండైనా ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతారు. నీ మనస్సాక్షిని గద్దించవచ్చు. కాబట్టి ఆయనకి కొద్దిపాటి సమయాన్ని ఇచ్చి చూడు. దినములో 24 గంటలు నాదే అని చెప్పేసి 24 గంటలు మన ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటే కుదరదు. కనుక దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇచ్చి చూస్తే ఈ సన్నిధి మనల్ని ఎలా మారుస్తుందంటే చెడుగుతో ఉన్న మనలను కడిగి పవిత్రపరుస్తుంది. అదే పుస్తకంలో 1వ అధ్యాయములో 7వ వచనములో ఈ గ్రంథకర్త అంటాడు, చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎప్పుడు వెలుగులోనే ఉంటాడు. ఆయన వెలుగు సంబంధి, ఆయనే వెలుగు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు వారి రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన కుమారుడైన యేసు వారి రక్తం
మనందరినీ కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చేస్తుంది. కాబట్టి ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనం కూడా ఎలా నడవాలంట? వెలుగులో నడవాలా, వెలుగు అనబడుతున్న క్రీస్తులో నడవాలా. ఈరోజున యేసు ప్రభు వారిని ఉదాహరణగా తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 33.5 సంవత్సరాలు. ఏ పని చేస్తుంటాడు ఆయన? ఏమండి, తినడానికి ఏదో పని చేయాలి కదా, త్రాగడానికి కట్టుకోవడానికి ఏదో ఒక పని చేయాలి కదా. ఆయన చేసిన పని ఏంటి? ఆయన తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడమే ఆయన పని. ఆయన ఏం చేశాడు? ఆయన మీద నియమింపబడిన ప్రకారముగా ఆయన ఏం చేశాడు? తీరికగా కూర్చుని పడుకోలేదు. పడుకున్నారంటారా? తీరికగా కూర్చున్నారంటారా? ఎక్కడైనా పట్టుమని మరి 10 నిమిషాలు వ్యర్థంగా కూర్చున్నారా? ఆయన లేదు. ఆయన చేసే పనేంటి అనంటే నిత్యము కూడా తన తండ్రిని ఏం చేయాలంటే సంతోషపరచాల. ఆయన మీద నియమింపబడిన పని ఏదైతే ఉందో దానిని ఆయన ఖచ్చితంగా చేశారు. అందుకనే ఆయన వండుకోకుండానే ఆహారం వచ్చింది, అవునా కదా? ఆయన వండుకున్నట్టుగా ఉన్నాయా? ఆయన ఏమైనా పని చేశాడు అందువల్ల వచ్చింది అనడానికి ఉందా? ఆయనకి కావలసిన సదుపాయములన్నీ ఎవరు చేసి పెట్టారు? తండ్రి చేసి పెట్టారు. ఎవరి పని మీద ఉన్నారో ఆయన ఏం చేశారు? చేసి పెట్టారు. కాబట్టి మనం ఎవరమైతే దేవుని మీద ఆనుకుంటామో, ఆధారపడతామో, దేవుని వలన మనం కూడా పొందుకుంటాము. అది నేర్పించారు యేసు ప్రభుల వారు. ఈరోజున యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మనం కడగబడ్డానికి దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నాము. అయితే మనం క్వశ్చనించవచ్చు, ఏంటి అంటే సత్సన్నిధిలో ఉన్నా కూడా, సన్నిధి అనే మంచి నిధిని మనం కలుగున్నా కూడా చాలామంది అంటారు శ్రమలు తప్పట్లేదండి. శ్రమలు ఏం చేయట్లేదు? తప్పట్లేదు. శ్రమలు తప్పుతాయా? శ్రమలు తప్పించుకోవడానికి ఉంటుందా? యోబంత భక్తుడు ఏం చేశాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనములో, 1వ అధ్యాయం 22వ వచనం. ఏ విషయంలో కూడా యోబు ఏ పాపము చేయలేదు. మరి ఎందుకండి అన్ని శ్రమలు? ఏ విషయంలో కానీ ఏ విధమైనటువంటి పాపం కూడా ఆయన చేయలేదు. ప్రతినిత్యం కూడా ఏం చేస్తున్నాడు? తన పిల్లల్లో ఏమైనా పాపం ఉందేమో, తనలో ఏమైనా పాపం ఉందేమో, తన ఇంటిలో ఏమైనా దోషం ఉందేమో, ఇవన్నీ కడుక్కోవడానికి దేవునికి బలి అర్పణ చేస్తున్నాడు. అలాంటి వాడికి కూడా ఏం తప్పలేదు. మరి మనకు వస్తే ఏమిటి? గొప్పదేమిటి? అంత గొప్ప భక్తుడికి శ్రమలు వచ్చినప్పుడు పాపాత్ములమైన మనకి శ్రమలు రాకూడదా? ఆలోచన చేయండి. అంత గొప్ప భక్తుడు కూడా అంత లేసి శ్రమలు అనుభవిస్తూ ఉంటే నాకేంటండి ఇన్ని శ్రమలు? ఏమాత్రం పాపివి కాకుండా ఉన్నావు. నోరిపితే పాపం, చూపుల్లో పాపం, మాటల్లో, వినికిడిలో, క్రియల్లో, పద్ధతుల్లో అంతా కూడా మనలో చెడుగు, పాపం, దోషం, కలంకం, కల్మషం ఇవన్నీ ఉన్నాయి. మరి శ్రమలు వస్తున్నాయి ఎందుకండి? నేనేం చేశానండి అంటాం. అన్నింటిలో కూడా పాపమే కదా. తెలియకుండగా చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, ఎన్నో రకరకాలైన పాపాలు చేస్తున్న మన మీదికి శ్రమలు వస్తే ఏమైపోయింది? శ్రమల్లో కూడా ఆశ్రయగలిగిన దేవుడు ఉన్నాడని నీవు గుర్తు చేసుకోనంట. సన్నిధి కలిగి ఉంటే అందులో ఉన్న గొప్పతనం చాలా శ్రేష్టమైనది. ప్రభువారు అంటారు యోహాను సువార్తలో 8:46లో ఆయన సవాల్ విసురుతున్నాడు. ఎందుకంటే ఆయనలో ఏమి లేదు? పాపము లేదు. పాపము లేనివాడు గనుక ఆయన అంటున్నాడు నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగోరును, నాలో పాపం ఉందని ఎవడు నిరూపించగలడు అని అడుగుతున్నాడు. మనం ఎవరైనా అనగలమా? ఎవరైనా ఎంత భక్తుడైనా అనగలడా? లేదు. అందరిలో కూడా ఏమున్నాయంటే పాపాలు ఉన్నాయి. కానీ ప్రభువులో ఏమి లేవు? పాపము లేదు. కానీ మరి ప్రభువు ఎన్ని శ్రమలు అనుభవించారు? ఏమండి, శరీరముతో వచ్చిన ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించారు? మనం అనుభవించే శ్రమల్లో కొన్నైనా అనుభవించారా అని అనుకుంటే ఒకసారి కొన్నైనా అనుభవించి ఉంటాడా? చాలాసార్లు అనుకుంటాం నేనేనా నాకేనా ఇన్ని శ్రమలు అనుకుంటాం. ప్రభువారు ఎన్ని శ్రమలో, ఆయన శ్రమల ముందు మన శ్రమలు చాలా చిన్నపాటి. మనం ఏమనుకుంటాం? నాకే ఇన్ని శ్రమలు, ప్రభుకేమున్నాయి శ్రమలు?
కూర్చుని మాట్లాడేస్తే ఆయనకి ఏదైనా కాలక్షేపణ అయిపోతుంది. కాదు, ప్రభు మనకు నేర్పించేది శ్రమలు కూడా ఏం చేయాలంట, అనుభవించాలట. శ్రమల్లోనే సౌందర్యం ఉంది, శ్రమల్లోనే శృంగారం ఉంది, శ్రమల్లోనే అతిశయం ఉంది. శ్రమలే మానవ జీవితాన్ని మార్చేటువంటి గొప్ప అనుభవము కలిగినవి. కాబట్టి గ్రంథములో తిమోతి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ లేఖనములో 3:12 తిమోతి 2వ పత్రిక, యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. యేసుక్రీస్తునందు, మరలా చదువుకుందాం, యేసుక్రీస్తునందు. నేను యేసుక్రీస్తునందే బ్రతకాలనుకుంటున్నాను, సద్భక్తితో మంచి భక్తి కలిగి ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏం తప్పవట అండి? అలా బ్రతకాలనుకునే వారికి శ్రమలు తప్పవట. మనకేమనిపిస్తుంది? యేసుక్రీస్తునందు ఉన్నానండి, మరి ఎందుకండి ఇన్ని శ్రమలు అంటున్నాం కదా? యేసుప్రభు వారు అంటున్నారు, యేసుక్రీస్తునందు మంచి భక్తి కలిగిన వారికి ఏమున్నాయంట? చదువుదాం ఆ మాట. ఉద్దేశించు వారికి హింస పొందుదురు. ఏం పొందుతారంట? హింసించబడతారంట. హింసించబడ్డం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? హింస అంటే ఏంటి? హింస అంటే ఏంటి? చిన్న చిన్న శ్రమలు, రోగాలు అనుకుంటున్నారా? కాదు, హింసలు వేరు. యేసుక్రీస్తునందున్న వారికి ఏముంటాయంట? మంచి భక్తి తెచ్చుకున్న వారికి హింసలు ఉంటాయట. అది ప్రభు మనకిచ్చిన గొప్ప బహుమానం. మన దైవజనులు మనకు అది నేర్పించారు. పెట్టుకోగలిగినన్ని నగలు అన్నారు. మనం పెట్టుకోగలిగినన్ని నగలు. ఏ నగలవి? హారాలు అన్నారు. ఏ హారాలు అవి? శ్రమలని హారాలు. మనం పెట్టుకుంటూ ప్రభు వైపు చూడాలట, యోబులాగా ప్రభుని ధ్యానించాలంట. అందుకే దైవజనులు అన్నారు, యోబుది ఎంత గొప్ప దొడ్డ బుద్ధి అన్నారు, ఎంత మంచి బుద్ధి అన్నారు. యోబు గారిది ఎంత మంచి బుద్ధి. మనం చిన్నపాటి శ్రమకే మరి దేవుడు ఉన్నాడా, ఏం చేశాడు అంటున్నాం. కానీ యోబట ఏ పాపము లేకపోయినా ఎన్నడూ దేవుని ఏమీయో అనలేదు. ఎంత మంచివాడో చూడండి. మనం కూడా అలా మారాలని యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారికి హింస కలుగును అని గ్రంథకర్తలు రాశారు. యేసుప్రభు దగ్గరికి రండి నగలిస్తాడు అని ఎక్కడ రాయలే. యేసుప్రభు దగ్గరికి రండి మరి మేడలు మిద్దెలు కట్టిస్తారు ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ కడతాడు ఆయన? మన కొరకు ఎక్కడ కడతాడు ఆయన? ఆయనతో నిత్యం ఉండడానికి ఒక యోగ్యత కలిగినటువంటి స్థిరమైన పునాది. ఇలాంటి మేడలు మిద్దెలు కాదు, అర్థమైందా? మనం కూర్చుని ఇలాంటి బిల్డింగులు కాదండి అవి. మనకి స్వేచ్ఛగా స్వతంత్రంగా నిత్యం ప్రభుని ఆరాధించుకునే మహిమ స్థితి అది. పరలోక పట్టణం అంటే మేడలు మిద్దెలు తిండి ఇలాంటివి కావు, అవి శ్రేష్టమైన స్థితి. అక్కడ అంతా కూడా ఏముంటుందంట? వెలుగుంటుందట, అంతా కూడా మహిమ ఉంటుందంట, అంతా కూడా గొప్ప సంతోషం ఉంటుందట. అలాంటి స్థిరమైనటువంటి రాజ్యాన్ని ఆయన పరిశీలన చేస్తూ మనకి చక్కని స్థితిని అలంకరించడానికి ఆయనలో బ్రతకమని ఆయన మనకి నేర్పిస్తున్నారు. మరి శ్రమలున్నా కూడా ఏం చేయాలంట? సన్నిధి చెయ్యాలి. అర్థమైందా అండి? శ్రమలుంటాయి, మనకి ఉంటాయి, లోకములో ఉన్న వారికి ఉంటాయి, గొప్పవారికి ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? దేవునితో సహవాసము చేయాలి. మరి సన్నిధిలో ఉన్న వారికి వాగ్దానం ఉంది అంటున్నారు. శ్రమలున్నా కూడా దేవుడు ఏమిస్తాడంట? వాగ్దానమునిస్తారట. ఏంటి ఆ వాగ్దానం? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో చూస్తే సత్సన్నిధిలో ఉన్న వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సాధారణముగా ఆయన వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. సాధారణంగా మనుషులకు వచ్చు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవించలేదు. సాధారణంగా అంటే ఏంటి? అందరూ పొందినట్లుగానే, అందరికీ ఉన్నట్లుగానే సర్వసాధారణంగా వచ్చినటువంటి శ్రమలు తప్ప మీకు ఏవి కూడా రానియను, సంభవింపలేదు. ఇంకా చదువుదాం. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును
శోధింపబడనీయడు. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఏమీ శోధించడు మిమ్మల్ని. మీరు ఎంత సహిస్తే అంత. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, మరి రోజు ఫలమే కావాలంటే అది అజీర్తి చేస్తుంది. అవునా కదా? కడుపు ఏమవుతుంది? భలే ఉందిలే, రుచిగా ఉందిలే అని నువ్వు రోజు పరమాన్నమే తినండి, కడుపుకి ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? సుఖం కూడా అంతే, సుఖం కూడా అంతే. రోజు సుఖపడుతూ ఉండండి, మీ బాడీ ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? సుఖానికి అలవాటు పరిచేసింది కనుక ఎప్పటికీ కూడా కాలు కూడా కింద పెట్టలేరు. ఇక మా చిన్నప్పుడు పాఠం నేర్పించేవారు. ఏంటి అని అంటే, ఒక బఠానీ గింజ 7 పరుపుల క్రింద పెట్టంట మహారాణిని పైన పడుకోబెడితే నాకు ఏదో గుచ్చుకుందన్నట. ఎక్కడుంది బఠానీ గింజ? ఎక్కడో ఉన్న బఠానీ గింజ ఎన్ని పరుపులు వేసినా కూడా ఆమె ఏం చేసింది? గుచ్చుకుంది అంటుంది. అంటే ఏంటి ఆమె? సుకుమారత్వం. ప్రభు మనకు అది నేర్పించలేదు. సుకుమారత్వం మనల్ని ఏం చేస్తుంది అంటే చెరిపివేస్తుంది. అందుకని సహింపగలిగినంత ఎంతైతే సహిస్తామో అంతే పెడతాడంట, కానీ ఎక్కువ మన మీద పెట్టాడు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, వాళ్ళండి ఏసీల్లో ఉన్నారు, ఉండనియండి. ఏసీల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకున్న శ్రమలు వాళ్ళకున్నాయి. ఏసీల్లో ఉండి ఏసీలకు అలవాటు పడిపోయిన వాళ్ళు బయటికి రమ్మానండి, మళ్ళీ పని చేసుకోమనండి, హై బాబోయ్ అంటారు. కారణం వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. కొంచెం పాటి ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కరెంట్ తీసేసిన వాళ్ళకి చాలా ఇబ్బంది. కారణం ఏంటి? వాళ్ళ బాడీ సహకరించదు. మరి శ్రమలు అనుభవించేవాడికి ఈ శ్రమ కాకపోతే పెద్ద శ్రమైనా చిన్న శ్రమైనా ఎలాంటి శ్రమైనా అలవాటు పడిపోయిన వాడికి ఏమనిపిస్తుంది? ఇప్పుడు వస్తుంది పోతుంది, అలవర్చుకోవాలంట. కానీ దేవుని మీద మనకేమి రాకూడదు? విసుగుదల రాకూడదు. జ్ఞాపకం చేసుకుందాం, వాగ్దానం ఉంది మనకి. అక్కడ క్రింద చదివితే అంటాడు ఆయన, సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా ఏర్పాటు చేశారు. సహించుకోవడంతో పాటు తప్పించుకునే మార్గం కూడా ఆయనే ఏర్పాటు మరి ఆయనే చూసుకుంటాడు కదా, మనకెందుకండి? శ్రమ వచ్చాయని లబోదిబోమండం ఎందుకు? ఆ శ్రమలో ప్రభు వైపు చూస్తేనట సహించుకోగలిగితే ఆ శోధన తప్పించుకునే సలహా కూడా సలహాదారి అండి మన ప్రభు. ఎలా తప్పించుకోవాలో దాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేస్తారు. అప్పటి వరకు వచ్చి ఇక మునిగిపోయి చచ్చిపోతాం అన్న స్టేజ్లో కూడా మన దేవుడు ఏం చేస్తాడండి? రక్షిస్తాడు. అవునా కదా? అందరూ చూస్తున్నారు, అందరూ అబ్బురు పడుతున్నారు, అయ్యో వీళ్ళు కాలు బూడిదైపోయారు, వేసిన వాళ్ళే మాడిపోయారు కదా, వీళ్ళు కూడా చచ్చిపోతారు అనుకున్న సందర్భంలో దేవుడు ఏం చేశాడు? అందరూ వాక్కయ్యేటట్టుగా జీవం గల దేవుణ్ణి నేను అని ముగ్గురిని కూడా బయటికి తీసాడు. అంత గొప్ప శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఉండనియండి శ్రమలు, కానీ ఆ శ్రమల్లో ఏదో ఒక జయము, ఏదో ఒక బహుమానం ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు, వాగ్దానం చేశాడు గనక. ఇక చాలామంది అంటారు, సత్సన్నిధిలో ఉన్నవారు శ్రమ తర్వాత ఏమైనా ఉందా అని అంటారు. ఏముంది అంటే సౌఖ్యం ఉంది అంటుంది వాక్యం. ఏముందట? సౌఖ్యం ఉంది. ఆ సౌఖ్యం వైపు చూడాలే కానీ తప్ప శ్రమ వైపు చూడకూడదట. కీడు కేవలముగా కీడంచు భావించి కిన్నుడానై పోదునా, ఆ కీడు చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా నుందునా, ఆ కీడు చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా నుందునా. కీడు చాటున క్రీస్తు వారు దాచుంచారు. ఏం దాశారు? చూడండి, మనం వేచి ఉంటే దాయబడినటువంటి ఆ నిధి ఏమిటై ఉందో దాన్ని ఖచ్చితంగా మనము అనుభవిస్తాం. వేచి ఉండకుండా ఇప్పుడు 4 ఉన్నారనుకోండి బిడ్డలు, 4 కంటే ఏదో ఒకరి మీద తల్లికి ఏముంటుంది?
ప్రేమ ఉంటుంది. నలుగురితో పాటు పెడుతూ పెడుతూ ఎవరో ఒకరికి దాచి ఉంచుతారు. ఆ దాసిన తర్వాత వీళ్ళందరితో పాటు పెడతారు. తర్వాత దాసి ఉంచింది ఖచ్చితంగా ఏదో సమయంలో ఏదో సందర్భంలో మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు, రే ఇదిగో ఇది తీసుకొని తిను అంటారు. ఈ నలుగురితో పాటు తిన్నప్పుడు పెట్టావులే అని ఒకవేళ విసుక్కున్నాడు అనుకోండి, దాయబడింది ఇవ్వాలనిపిస్తుందా చెప్పండి? విసుక్కుంటే ఇవ్వాలనిపిస్తుందా? ఇవ్వాలనిపించదు. ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది? ఎంత పెడితే అంతే తింటాడు, ఏమీ అనడు అన్నప్పుడు ఏం చేస్తాం? దాసి మరీ పెడతాం. కారణం ఏంటి? దాయడంలో ఉన్న ఆ గొప్పతనం ఏంటి అని అంటే, అయ్యో ఎంత పెడితే అంతే తింటాడు, మరలా అడగడు, మొహమాటం ఎక్కువ అని కొంతమంది కొరకు ఏం చేస్తాం? దాసు. దేవుడు కూడా అంతే. నువ్వేమీ అనకుండా ఎన్ని శ్రమలైనా అనుభవిస్తూ ఉన్నావనుకో, దేవుడికి కూడా అనిపిస్తుంది, అమ్మో నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఎలా అయినా కూడా నేను వారి కొరకు దాసి ఉంచిన దానిని ఖచ్చితంగా ఇవ్వాలి అనిపిస్తుందట. 119వ కీర్తన 71వ శరణం. 119వ కీర్తన 71వ శరణం. నేను నీ కట్టడలను అనుసరించున్నట్లు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. ఎందుకు? నీ కట్టడలు నేను నేర్చుకునేందుకు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. మేలు ఎక్కడి నుంచి వచ్చింది? మేలు ఎక్కడి నుంచి వచ్చింది? శ్రమ నుండే వచ్చింది. శ్రమ లేకపోతే నేర్చుకుంటామా? అర్థమైందా అండి? శ్రమ లేకపోతే దేవుని దగ్గర కూర్చుంటామా? కూర్చోము. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు. ఎప్పుడు వస్తుంది నేర్పు? ఎప్పుడు వస్తుంది బుద్ధి? శ్రమ వస్తే గుణపడతాం, ఏదైనా శోధన వస్తే గుణపడతాం. అందుకని నీ కట్టడలు నేర్చుకున్నట్లు నేను శ్రమ నుండి ఉండుట నాకు మేలాయెను. శ్రమ పడిన తర్వాత ఏమొస్తుందంటే మేలు వస్తుందట, సౌఖ్యం వస్తుందట. అందుకని ప్రసంగి కూడా అంటాడు 6వ అధ్యాయములో 14వ వాక్యములో ఆయన మాట్లాడుతూ 6:14 అమ్మా ఏ దినమందు? సుఖ దినమందు. ఆరో అధ్యాయములోనే అయితే ఇక్కడ రిఫరెన్స్ తప్పు రాసుకున్నాను. దేవుని యొక్క సన్నిధిలో వ్రాయబడినటువంటి మాటలు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, వానాకాలము అని వ్రాయబడి ఉందా చూడండి, వర్షాకాలము, శీతాకాలం ఏమైనా అందులో ఆ పుస్తకంలో వ్రాయబడి ఉంటే ఒక్కసారి లేఖనం చెప్తున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరి యొక్క గ్రంథాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ప్రసంగి గారు మరి శ్రమకాలము అంటే సౌఖ్యకాలం ఎలా అయితే పొందుతామో కాలచక్రం కూడా నడిపిస్తున్నప్పుడు మార్పు చేయకపోతే ఆనందం ఉండదు అని రాస్తాడు. కాలచక్రం అంటే ఏంటి చూడండి, ఈ కాలచక్రం క్రమేపీ ఏం చేయాలి? వర్షాకాలం తర్వాత ఏ కాలం వస్తుంది చెప్పండి? వర్షాకాలం తర్వాత శీతాకాలం, తర్వాత వేసవికాలం. ఇవి 3 రాకపోతే, చక్రం సరిగా తిరగకపోతే ఆనందం ఉంటుందా చెప్పండి? ఉండదు. ఈ కాలాలన్నీ సరిగా పనిచేస్తేనే మనకి ఆనందం ఉంటుంది. అలాగే ప్రభువులోనంట దైవజనులు రాస్తారు, ఆరాధన పుస్తకంలో దైవజనులు రాస్తూ అంటారు, మొదటి దినమందు అంటే సంవత్సరాది మొదటి దినమందు నూతన వచనములో రాస్తారు సౌఖ్యకాలము కష్టకాలము, కష్టకాలము సౌఖ్యకాలము. ఈ పేజీలన్నింటి పేద కూడా ఏముంటాయంట? కష్టం సౌఖ్యం, కష్టం సౌఖ్యం, కష్టం సౌఖ్యం. ఈ 2 కాలాలు రాకపోతేనట మానవ జీవితానికి పరమార్థం అనేది లేదు. అందుకని సౌఖ్యమే కావాలని కోరుకుంటే వల్లబడదు, కష్టమే ఉంటుందా అంటే వల్లబడదు. ఎప్పుడు ఏది దేవుడు సిద్ధం చేశారో దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా అనుభవించే తీరుతారు. అందుకనే సత్సన్నిధిలో ఉన్న వారికి కష్టాలున్నా కూడా ఏముంటుందట? సౌఖ్యం ఉంటుంది అని రాస్తారు.
అలాగే సన్నిధిలో ఉన్న వారికట దేవుడు తన శ్రమల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటారు. తన చిత్తాన్ని నెరవేర్చుకుంటారు. ఎలా తన చిత్తం నెరవేరుతుంది? ఆదికాండములో 41వ అధ్యాయములో 38వ వాక్యాన్ని చూసినట్లయితే, ఆదికాండం ఏమంటున్నాడు ఇక్కడ? ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని నేను. మరియు ఫరో అంటున్నాడు, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచాను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. ఎందును బట్టి వచ్చింది ఇదే మహిమంతా? ఎందును బట్టి వచ్చింది? ఈయన ఎవరు అసలు? ఏమండి? యోసేపు. దేని గుండా ప్రయాణం చేస్తున్నాడు? శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నాడు. యోసేపుకి ఏమాత్రం వయసు ఉందండి శ్రమలు అనుభవించడానికి? మనమైతే అంటాం, ఎంత చిన్న వయసులో ఎంత శ్రమ వచ్చేసిందోనండి అంటాం. మరి యోసేపు గారికి ఎంత పాపం చిన్న వయసులో కదా ఆయన మీద అసూయలు పెంచుకున్నారు. చిన్న ప్రాయంలోనే కదా తన అన్నలందరూ కూడా ఆయన మీద ఏం చేశారు? నేరారోపణ చేస్తున్నారు. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. అలాంటప్పుడు కూడా శ్రమల గుండా వెళుతూ దేవుణ్ణి ఎప్పుడైనా ఏమైనా అన్నాడా? లేదు. ఆ శ్రమల మార్గములో విమల మార్గం ఉందని గ్రహించాడు గనుకనే అతన్ని ఎప్పుడు గుర్తించాడు అంటే ఫరో గుర్తిస్తున్నాడు. ఎవరు గుర్తిస్తున్నారు? లోకం నిన్ను గుర్తించకపోవచ్చు, నీ ఇంటిలో వాళ్ళు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక దినమందు గుర్తిస్తాడు. ఇక్కడ 40వ వచనములో నీవు నా ఇంటికి అధికారివై ఉండాలంటున్నాడు. ఎంత గుర్తింపో చూడండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండు, నా ప్రజలందరూ నీకు విధేయులవుతారు. నా ప్రజలందరూ నీకు విధేయులు అవ్వడమే కాదు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడుగా ఉంటాను కానీ తప్ప మిగతా అన్ని విషయాల్లో నీవే గొప్ప అంటున్నాడు. అన్నలకు తెలిసిందా ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటో? అన్నలకు తెలిసిందా? కనుక్కున్న తండ్రికి కూడా అంత తెలియలేదు. కానీ ఎవరికి తెలిసింది? అతన్ని స్వభావం దేవుడు ఎవరికి చూపించారట? ఒక అన్యుడికి చూపించాడు, ఒక శత్రువుకు చూపించాడు. అందుకనే నీవు చేసే పని యథార్థమైనదైతే, నీవు చేసే భక్తి యథార్థమైనదైతే, మనుషులు నిన్ను గుర్తించకపోయినా ఏదో ఒక క్షణమందు ఎవరి ద్వారానైనా దేవుడిని ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. అందుకని శ్రమల ద్వారా దేవుడు తన చిత్తాన్ని ఏం చేస్తాడంటే నిరూపించుకుంటాడు. శ్రమలున్నాయని బాధపడకు, కానీ ఒకానొక దినము, ఒకానొక సమయం, ఒకానొక సందర్భములో దేవుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. 18వ కీర్తన 48వ శరణం ఒకసారి చూడండి. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. ఎవరు విడిపిస్తారు? శత్రువుల చేతిలో నుండి. ఎవరు విడిపిస్తారు? ఇప్పుడు అన్నల చేతిలో నుండి కదా. ఎవరో కాదు, పయోడు ఎవడో కాదు. యోసేపుని ఎవరేశారు? స్వయాన అన్నలే వేసేసారు. మరి ఇంకెవరు వచ్చి రక్షిస్తారు కదా. బయటోడు ఎవడైనా 4 దెబ్బలు కొడితే ఎందుకురా కొట్టావని ఇంట్లో వాడు వెళ్తాడు. ఈరోజు ఇంట్లో వాడే ఏం చేస్తున్నాడు? దెబ్బలు కొడుతున్నాడు. ఇంట్లో వాడే నిందిస్తున్నాడు, ఇంట్లో వాడే అవమానపరుస్తున్నాడు. అలాంటప్పుడు ఎవరు విడిపిస్తారు? అందుకని ఇక్కడ అంటున్నాడు, భక్తుడైనటువంటి దావీదు ప్రభు వైపు చూశాడు గనక ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. చాలామంది బలాత్కారంగా ఇన్ని ఏం చేశారు? పట్టుకున్నారు. బలాత్కారమా కాదా? ఇక్కడ గోతులు వేశారు, మరలా బయటికి తీశారు, ఇంకొకరికి అమ్మేశారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మేశారు. ఇలా ఎన్నిసార్లు బలాత్కరించబడ్డాడు, ఎన్నిసార్లు నిందించబడ్డాడు. అయితే దేవుడు ఒకేసారి అధికారిగా దేవుడు ఏర్పాటు చేశారు. అందుకని సత్సన్నిధిలో ఉన్న వారికట దేవుడు శ్రమల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం.
హెబ్రీ పత్రిక 10:9-10 ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఎవరి చిత్తం నెరవేర్చాలనంట? దేవుని చిత్తము నెరవేర్చడానికి. దేవుని కుమారుడైన యేసు ప్రభువారు అంటున్నారు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఎవరికి అధికారం ఉంది కొట్టేయడానికి? ఎవరికి లేదు. అధికారం గలవాడు వచ్చి అంటున్నాడు, ఇదిగో ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎవరికీ అధికారము లేదు. ఆ అధికారం గలవాడు వచ్చి అంటున్నాడు, ఆ రెండవ దాన్ని స్థిరపరచడానికంట మొదటి దాన్ని ఏం చేశాడు? కొట్టివేస్తున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు ఆయన? ఒక్కసారిగా ఆ శరీరాన్ని ఒక్కసారిగా అర్పించేయడం వల్ల మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచేశాడు. పరిశుద్ధపరచబడిన వారముగా, రక్షించబడిన వారముగా మన విషయంలో కూడా దేవుని చిత్తం ఏదైతే ఉందో దానిని మనము ఖచ్చితంగా చూస్తాము. దాని కొరకు దేవునికి ఒక సమయాన్ని మనం ఇవ్వాలి. ఇక మనం చూస్తే సత్సన్నిధిలో ఉన్నవారికట శ్రమల కాలం కూడా ఎలా ఉంటుందంటే మరి సౌఖ్యంగానే, ఆనందంగానే ఉంటుందట. 2వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయములో 6వ వచనము నుండి మనం చదువుతూ ఉంటే అక్కడ ఏలియా గారికి కలిగినటువంటి శ్రమ కనబడుతుంది. ఏలియా గారు పొందుకున్న సౌఖ్యం కూడా కనబడుతుంది. ఏలియా గారికి ఏముంది? శ్రమ ఉంది. ఏమొచ్చింది? ఆ దేశం అంతా కూడా కరువు వచ్చింది. ఎండ వలన దేహం అంతా కూడా ఏమైపోద్ది? ఎండ వల్ల దేహం పాడైపోద్ది. ఎండ ఇక ఆయనకి ఏం కలిగిస్తుంది అని అంటే మరి చాలా ఆకలి పుట్టించింది. చాలా అలమటిస్తున్నటువంటి సందర్భములో దేవుడు ఏం చేశాడంట? ఆయన కొరకు ఒక స్త్రీని దేవుడు చూపిస్తున్నారు. ఆయన ఒక భక్తుడే కానీ మనుష్యుడు కాబట్టి ఆయనకి కూడా కరువు అనేది ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను ఏం చేశాను? ఒక అమ్మాయిని సిద్ధం చేశాను. ఆయన ఏమైనా పని చేసుకుంటాడా? లేదు. భక్తుడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ద్వారా పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడంటే ఒక విధవరాలి యొక్క చిన్న అప్పాన్ని పొందుకున్నాడు. ఆ అప్పం ఇచ్చిన ఆమె కొరకు ప్రార్థన చేశాడు. ఆ అప్పం పుచ్చుకున్న ఆయన చేసిన ప్రార్థన ఆ విధవరాలిని, తన బిడ్డను కూడా కరువు కాలం అంతా కూడా ఏం చేసింది? రక్షించింది, కాపాడింది. కాబట్టి సత్సన్నిధిలో ఉన్నవారికంట శ్రమకాలం కూడా ఎలా ఉంటుందట అండి? సౌఖ్యంగానే ఉంటుందట, ఆనందంగానే ఉంటుందట. అందుకనే ప్రియులరా, ఇక్కడ దేశమంతా కరువు భక్తుడికి వస్తుంది, భక్తిహీనులకు కూడా వస్తుంది. దేశమంతా వచ్చిందంటే అందరికీ కూడా కరువు వస్తుంది. ఆ కరువు కాలంలో కూడా దేవుడు ఏం చేశాడు? ఆమెకున్నటువంటి కొంచెము నూనె, కొంచెము పిండి అయిపోకుండా దేవుడు ఏమైనా మాయ చేశాడా? కాదు కాదు. ఏం చేశాడు? కావలసినంత సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం. నిర్గమకాండం 1వ అధ్యాయములో 7వ లేఖనములో ఏం రాయబడి ఉందంటే, ఆది సంఘకాలములో ఎన్నో హింసలు కలిగినప్పటికీ కూడా మరి ఎలా అయితే బహుగా విస్తరిస్తున్నామో ఆ కాలములో కూడా ఇశ్రాయేలీయులట ఐగుప్తీయుల చేత చాలా శ్రమలు అనుభవిస్తున్నారు. మామూలు శ్రమలు కాదు, వెట్టి శ్రమలు. ఎలాంటి శ్రమలు అంటే ఇటుకల పని చేయాలి, పొలంలో పని చేయాలి, అయినా కూడా వీళ్ళకి సుఖమంటూ తెలియదు. అలాంటి కష్టములో కూడా దేవునికి వారు ఏం చేస్తున్నారంట? దేవునికి వారు మొరపెడుతున్నారు. అందుకని చదవండి అన్నమాట, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నింపబడిపోయింది. వారు ఎంతమంది అంటే ప్రబలిపోయారండి. వారున్న దేశం వారితో నింపబడిపోయింది. అంత విస్తరించిపోయారు. విస్తారమైన శ్రమలు కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎంత విస్తరించారో అంత శ్రమలు. శ్రమ పెట్టిన కొలది, ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వీళ్ళు ఇంకా విస్తరించిపోతున్నారు. అందుకనే మరి శత్రువుకి ఎలా ఉన్నారంటే, అయ్యో బాబోయ్ వీళ్ళేంటి
ఇంతగా ప్రబలిపోతున్నారు అనిపించేంతగా దేవుడు వారిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళట 430 సంవత్సరాలు కూడా దేవుణ్ణి ఏం చేశారంట? ప్రభువా రావా, మా మొరాలకించవా, మమ్మను రక్షించవా, మమ్మను కాపాడవా అని ఎక్కడి నుండి ప్రార్థన చేశారు? తీరిగ్గా కూర్చొని, సమాజంగా కూర్చొని, నలుగురు కూర్చుని పాటలు పాడుకుని వాక్యం చదువుకుని భజించారా? లేదు లేదు. ఎక్కడ ప్రార్థన చేశారు? ఇటకల గుంటలో ఉంటే ఇటకల్లో చేసే పనిలోనే ప్రార్థించారు. ప్రభువా రావా, చూడవా, మమ్మల్ని దర్శించవా. ఆ శ్రమ వాళ్ళని ఏం చేస్తుంది? తొందర పెడుతుంది. ప్రభువు కొరకు వేచి ఉంది. 430 సంవత్సరాలు కూడా ఆ పనిలో పడి వాళ్ళు ఏం చేస్తున్నారు? పనిలో ప్రార్థన చేస్తున్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు. మనమంటాం పనిలో ఉంటే ఎలా ప్రార్థన వస్తుంది? పనే ప్రార్థనే. మనకొక పని చేసి ఇంకొక పని చేయలేం, కానీ చెయ్యాలి. ఏం చేయాలి? యేసునామ స్మరణ చెయ్యాలి. దైవజనులు దేవదసాయి గారు అన్నారు, యేసునామ స్మరణ వలన ఎట్టి కష్టమైన పోవును, యేసునామ స్మరణ ఎట్టి సౌఖ్యమైన కలుగును, యేసునామ స్మరణ వలన ఏది రాదు ఏది పోదు, యేసునామ స్మరణ వలన ఏది పోదు ఏది రాదు, యేసునామ స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు యేసునామ స్మరణ. ఏ కష్టమైనా పోతుందంట, ఎలాంటి సౌఖ్యమైనా వస్తుంది. దేన్ని బట్టి? ఇశ్రాయేలీలాగా కష్టాల్లో దేవుణ్ణి మొరపెట్టారు. ఆ మాట ఎంతో చక్కగా రాస్తాడు దావీదు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు, దేవుడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. కష్టకాలంలోనే దేవుడు మనకి బాగా గుర్తొస్తాడు. అందుకని కష్టాన్ని కూడా ఇష్టంగా భావించాలట, దేవుని వైపు చూడాలట, సన్నిధి అనుభవం కలిగి ఉండాలట. అప్పుడు మనం దీవించబడతాం. ఆఖరిగా చూస్తే సత్సన్నిధిలో ఉన్న వారి భాగ్యం ఎంత గొప్పది. సత్సన్నిధిలో ఉన్న వారికి దేవుడు కష్టాలతో పాటు ఏమిస్తాడు? భాగ్యం ఇస్తాడు. ఏంటి ఆ భాగ్యం? మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ లేఖనం. అమ్మా, మరియు మీరు కనుక ఇక్కడ వ్రాయబడ్డ మాట ఏంటంటే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును. మీరు ఎంతమంది పనికి వెళ్తారు? ఒక్కొక్కరు వెళ్తారా? కాదు. ఇద్దరిద్దరు వెళ్తారా? ముగ్గురుగా వెళ్తారా? గుంపుగా వెళ్తారో? 10 మంది వెళ్తారు. అప్పుడు కూడా దేవుని మాటలు ఏం చేయాలి? అవునా కదా? పనికి వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగా ఏమి వెళ్ళం. పనిలో కూడా ఏం చేస్తారు? ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక సమాజంగా కూడుకొని పని చేస్తారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మీరేమైతే అడుగుతారో పనిలో కూడా ఏమడగాలట? మీలో ఇద్దరు తాము వేడుకుని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. పనిలో ఉన్నప్పుడు ఒకరు చెడ్డగా మాట్లాడుతున్నారు అనుకుందాం. ఆ చెడ్డవాడికి సై అని ఇంకొక చెడ్డ మాట చెప్పొద్దు. అర్థమైందా? ఏదో సందర్భం ఎవరో ఒకరు చెడ్డ మాట, ఏదో చెడ్డ వార్త విడిచిపెట్టారనుకోండి, ఆ చెడ్డవారితో నీవు కూడా చెడ్డగా మాట్లాడితే నీలో కూడా చెడ్డతనమే ఉంది. కాదు వారు నోరు మూయించి మంచి మాట మాట్లాడావనుకోండి, నిన్ను బట్టి ఇంకొకరైనా మంచిగా మాట్లాడతారు. అప్పుడట పరలోకమందున్న తండ్రి మన ప్రార్థన దేని గూర్చి అయితే మనం మాట్లాడుతున్నామో దానిని ఖచ్చితంగా ఆయన వింటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడు నా నామమున ప్రార్థన చేస్తారో, పనిలో ఉన్నా కూడా ప్రభు మాట చెప్పుకో, దేవుడు నిన్ను ఖచ్చితంగా అత్యధికంగా ఏం చేస్తారు? ఆశీర్వదిస్తా. ఆ ఇంటి సంగతులు నీకు వద్దు. నీ ఇంట్లో కూడా ఏదో సంగతి ఉందా లేదా? ఏదో ఉంది, నీకు నాకు తెలియదు. అది
నీ ఇంటి గుట్టు నీకు నాకు తెలియదు, బయటోడు బయట పెడతా ఉంటాడు. ఆడు నైజం అది. ఆడు అలా వదిలేసి నీవేం చేయాలి? యేసయ్య మాట చెప్పడం మొదలుపెట్టు. మన ఇంటిని, ఆడింటిని, అందరింటిని ఎవరు బాగు చేస్తారు? యేసు ప్రభు బాగు చేస్తారు. అందరము పాపులమే, నేను పాపం చేయలేదు అనడానికి ఎవరము కూడా సరిపోం. అందరిలో పాపం అనే ఇజం ఉంది. మరి పని కట్టుకుని మనం ఎందుకు బయట పెట్టుకోవడం? రహస్యాలు ఎరిగిన దేవుడు చూస్తున్నాడు కదా, ఆయనకి విడిచిపెట్టి మనం ఏం చెప్పాలి? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రభుని ఎక్కువగా వల్లించు, ఎక్కువగా ధ్యానించు, ఎక్కువగా తపించు, ఎక్కువగా ఆయన నామాన్ని స్మరణ చేస్తే వచ్చే కష్టం నిన్ను చూసి పారిపోతుంది. ఎంత సౌఖ్యం దేవుడు నీకు ఇవ్వాలో అంతా ఇస్తాడు. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ప్రార్థిస్తారో, పనిలో ఉన్నాం కదని పనికి వెళ్ళాం, రైతుకి పని చేస్తున్నా, డబ్బులు తెచ్చుకుంటాం, ప్రార్థన ఎలా వస్తుందండి? నోరు ఖాళీగా ఉందిగా, పని ఏం చేస్తుంది? చేతులు చేస్తున్నాయి, కాళ్ళు చేస్తున్నాయి. నోరు ఏం చేస్తుంది చెప్పండి? నోరేం చేస్తుంది? వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు చెప్తుంది. ఆ సమయం ఏం చేయాలి? నీవు నేను దేవుని కొరకు చెప్పు, దేవుని మాటల గురించి చెప్పుకో, దేవుని ఇక పాట పాడు. నిన్ను బట్టి ఇంకొకరు దేవుని స్తుతించేటట్టుగా నీ జీవితాన్ని మార్చుకో. ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడు? గొప్పతనం ఇస్తాడు. ఎంత వచ్చిందండి దీనికి అన్నీ అంటారు, అన్నీ. కానీ నీదేమీ ఒలిగిపోదు. ఎంత బడాయి వచ్చింది అన్నీ దేవుడు చూసుకుంటున్నాడు. నిన్ను బట్టి ఇంకొకరు మారేటట్టుగా నిన్ను నీవు సరిచేసుకో. అర్థమైందా? వాళ్ళన్నంత మాత్రాన ఏమీ ఒలిగిపోదు. వాళ్ళన్నంత మాత్రాన మన ఆశ భంగమేమీ కాదు. మనకేమీ ఏమంటారంటే మమ్మల్ని ఎక్కువగా అనేవారు, ఒళ్ళు సిల్లడిపోదులే అనేవారు. మా చిన్నప్పుడు మా అమ్మ అనేది తిట్టిన తిట్లకి నీ ఒళ్ళు సిల్లడిపోదులే అంటే, ఒళ్ళు సిల్లలకి ఎలా పడుతుంది? మనకు అనిపిస్తుంది ఎంత మాట అనేసారని. మనమేం బాధపడక్కర్లేదు, నొచ్చుకో అవసరం లేదు. మనం దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి కష్టములో కూడా ఇష్టంగా దేవుని సన్నిధి వైపు చూడు. నిన్ను దేవుడే పోషిస్తాడు, నిన్నే నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అట్టి దైవ సన్నిధి, సత్సన్నిధి మనకు ఉంది. కాబట్టి నిత్యము ప్రభువుతో సహవాసం చేయి, నిత్యము కూడా దేవునితో సహవాసం చేయి. శ్రమలు ఎక్కువైన కొద్దీ దేవునితో పోరాడు, దేవునితో సహవాసం చేస్తే కలిగి భాగ్యాన్ని అందుకో. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం కూడివచ్చిన మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నత సర్వోన్నత స్తోత్రాలు. సత్సన్నిధిలో ఉన్న వారికి శ్రమలున్నాయి, అలాగే సౌఖ్యం ఉంది, వాగ్దానం ఉంది, ఆశీర్వాదం ఉంది. కాబట్టి శ్రమలు దేవాహారాలుగా మార్చే నీ నోటి మాటను బట్టి అందరూ సన్నిధి చేసే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేసి నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతోను నీ కుడి చేతులున్న నిత్య సుఖములతోనూ మమ్మల్ని అందరినీ నింపుమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.